ప్రపంచమంతా తిరిగినటువంటి వ్యవహారం, ప్రపంచమంతా రచ్చైనటువంటి వ్యవహారం వికీలీక్స్. కొన్ని ప్రభుత్వాలే మారిపోయినటువంటి అంశం. దీంట్లో అమెరికాకు సంబంధించిన రహస్య డాక్యుమెంట్లన్నిటి పట్టుకుపోయినటువంటి అసాంజే ఎట్టకేలకు అమెరికా చెప్పిన మాట విని భవిష్యత్ శిక్ష లేకుండా చేసుకోవడానికి అంగీకరించడంతో ఇప్పుడు ఆయన విడుదల సాధ్యమైంది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ ఇన్నాళ్ళు బ్రిటన్లో తలదాచుకున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే నేరాంగీకారానికి సిద్ధమయ్యారు. అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన ఆ దేశానికి చెందిన ఉత్తర మరియానా ద్వీపానికి మంగళవారం పయనమయ్యారు. ఆయన వెంట భారీ స్టెల్లా ఉన్నారు. అంతకుముందు ఒప్పందం మేరకు ఆయన బ్రిటన్లోని జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడ నుండి బయలుదేరి మంగళవారం రాత్రి బ్యాంకాక్కి చేరుకున్నారు. అక్కడ ఇంధనం నింపుకున్న ప్రత్యేక విమానం ద్వీప రాజధాని అయినటువంటి సైప్రస్కి బయలుదేరింది. స్థానిక కాలమాన ప్రకారం సైప్రస్కి బుధవారం ఉదయం 6 గంటలకు విమానం చేరుకుంది. పశ్చిమ పసిఫిక్లో ఉన్నటువంటి ఉత్తర మరియానా ద్వీపంలోని ఫెడరల్ కోర్టులో అసాంజే హాజరు కాబోతున్నారు. గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరారోపణలను అసాంజే అంగీకరిస్తారు. దీన్ని న్యాయమూర్తి ఖచ్చితంగా ఆమోదించాలి. అదే జరిగితే ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి పరిష్కారం లభిస్తుంది. నేరాంగీకారం శిక్ష ఖరారు తర్వాత అసాంజే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతారు. సైపస్లో బుధవారం ఉదయం అసాంజే కోర్టులో హాజరు కాబోతున్నారు. అమెరికాకు రావడానికి ఆయన నిరాకరించడం వల్ల విచారణ అక్కడికి చేపడుతున్నారు. పైగా అమెరికా ఆధీనంలో ఉండే ఆ భూభాగం ఆస్ట్రేలియాకి సమీపంలో ఉంటుంది. తాజా ఒప్పందంలో భాగంగా అసాంజే నేరాన్ని అంగీకరించిన తర్వాత దీనికి ప్రతిగా ఇంతకాలం అనుభవించిన జైలు శిక్షనే ఫైనల్ చేసేసి కొత్తగా జైల్లో ఉండకుండా విముక్తిస్తారు.